యోధుని ఖడ్గం. ఒకప్పుడు ఓ యోధుడు ఉండేవాడు. అతనికి తన ఖడ్గాన్ని పదునుగా చేయడం చాలా అలసత్వంగా అనిపించేది. అతడు ప్రతిసారి రేపు చేస్తాను అంటూ పనిని వాయిదా వేయేవాడు. అయితే అతడు చాలా ఆలస్యం చేశాడు. ఒకరోజు అకస్మాత్తుగా యుద్ధం ప్రకటించబడింది. యోధుడు శత్రు సైనికులను ఓడించేందుకు ఎంతో ప్రయత్నించాడు. కాని అతని ఖడ్గం ఎంత బలహీనంగా ఉందంటే అది వెన్నను కూడా కోయలేని స్థితిలో ఉండింది. అతడు తనను తాను కాపాడుకోలేకపోయాడు. తన ఆలస్యం చివరికి అతని ఓటమికి కారణమైంది. ఇతర యోధులు తమ మిత్రుడి కోసం విచారించారు. కాని ఒక గొప్ప బోధను పొందారు. ఆలస్యం చెయ్యకూడదు. కథ నుండి నేర్చుకోవాల్సిన బోధ: ఆలస్యం ఒక శాపం వంటిది. చాలా కష్టపడి చేశాం ఈ వీడియో. మీకు నచ్చితే ఒక్క లైక్ పెట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.